భలే మంత్రం. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. సేవకుడనే రాజు దేశాన్ని ఏలుతున్న కాలం. అతను వీరుడే కాదు, మంచివాడు కూడా. జీవహింస అంటే గిట్టదు. ప్రాణులన్నీ సమానమని నమ్మినవాడు సేవకుడు. ఓ రోజు తోటలో అటూ ఇటూ తిరుగుతున్నాడు సేవకుడు. అల్లంత దూరాన కొందరు పిల్లలు పామును రాయితో కొడుతున్నారు. అది చూశాడు సేవకుడు. మనసు కరిగిపోయింది. పామును ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు. ఎవరక్కడా అని అరిచాడు. బెదిరిన పిల్లలు పారిపోయారు. ఆ విధంగా పాము బతికి బయటపడింది. ఇంతకీ అది మామూలు పాము కాదు, నాగలోకం నుంచి వచ్చిన నాగరాజు. తనను కాపాడిన రాజు పాదాల ముందు వాలింది. రాజా, నిన్ను నేను మర్చిపోలేను. నేను నాగరాజును. ఇక నుంచి మనం మిత్రులం. ఇదిగో మణులు, తీసుకో. మరో విషయం, నీకు కాపలాగా నా కూతురిని పంపుతా. రాజు సరే అన్నాడు. నాగరాజు వెళ్ళాడు. కూతురిని పంపాడు. వీలు చూసుకుని వచ్చేవాడు. సేవకునికి నాగరాజుకి చెలిమి కుదిరింది. రోజులు గడుస్తున్నాయి. నాగరాజు కూతురు నాగలోకంలో లేకపోయేసరికి నాగుడొకరు బాధపడ్డారు. అతను భూలోకం వచ్చాడు. నాగకన్యతో గడిపేవాడు. 2 పాములు పెనవేసుకోవడం భటులు చూశారు. ఎవరూ ఏమీ చేయలేదు. కానీ రాజుగారి కంటపడింది. మీ నాన్నకు తెలిస్తే ఏమనుకుంటాడు? ఇదేం పని, తప్పు కదూ. నిన్ను నా దగ్గరకు ఎందుకు పంపాడు? నీవు చేస్తుంది ఏమిటి అని రాజు నాగకన్యకు 4 మంచి మాటలు చెప్పి చూశాడు. ఆ నాగకన్య రాజుగారిని లెక్క చేయలేదు. మరోసారి తనకిష్టమైన పామును కలవడానికి తోటలోకి వెళ్ళింది. నాగలోకం నుంచి వచ్చే పామును ఓ భటుడు అటకాయించాడు. కోపమొచ్చింది ఆ నాగకన్యకు. వెంటనే భటుడిని కాటువేసింది. ఈ విషయం రాజుగారికి తెలిసింది. నాగకన్యను కర్రతో కొట్టాడు. నడుం విరిగిన ఆ పాము నాగలోకం వెళ్ళింది. నాగరాజుకు లేనిపోనివి చెప్పింది. ఆ రాజు మంచివాడు కాదు అంది. అసలు నరులకు దూరంగా ఉండాలంది. పెద్ద, నాకు నీవు కాపలా ఏమిటి? మీ లోకానికి పో అని తరిమివేశాడు నాన్న అంది. కూతురి మాటలను నమ్మలేదు నాగరాజు. అందుకే విషయం తెలుసుకుని రావాలంటూ 4గురిని పంపాడు. ఆ 4 పాములు రాజుగారి గదిలోకి వచ్చాయి. అక్కడ రాజుగారు రాణితో మాట్లాడుతున్నారు. ఏం రాజా అలా ఉన్నారు? రాణి అడిగింది. ఏం చెప్పను, నాగకన్య మన భటుడిని కాటు వేసి చంపింది. అందుకే దాన్ని నేను కొట్టాను. అప్పటి నుంచి అది కనిపించడం లేదు. నాగరాజుకు నాకు మధ్య చెలిమి పోతుందేమోనని బాధపడుతున్నా చెప్పాడు రాజు. అయ్యో అలాగా, ఆ భటుడు ఏం చేశాడని కాటేసింది అడిగింది రాణి. ఏముంది, మరో పాము కోసం తిరుగుతూ అందరినీ భయపెడుతోంది. అందుకే భటుడు అడ్డు తగిలాడు వివరించాడు రాజు. వెంటనే నాగలోకానికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు వారు. నాగరాజు కూతురిని మందలించాడు. మానవలోకానికి వచ్చాడు. సేవకుడిని కలిశాడు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. సేవకుడితో తన చెలిమికి గుర్తుగా ఓ మంత్రం చెప్పాడు నాగరాజు. అది చదివితే లోకంలో ఏ జీవి మాటలైనా తెలుస్తాయి, అన్నీ వినవచ్చు. అయితే రాజా, ఇది నీవు మరొకరికి చెప్పకూడదు. అలా చేశావో నీ తల పగులుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నాగరాజు. ఆ తరువాత సేవకుడు తోటలోకి వెళ్ళాడు. ఓ 2 పిట్టలు చెట్టు మీద వాలాయి. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలి అనిపించి మంత్రం చదివాడు రాజు. అంతే, వాటి మాటలు అతనికి తెలిసిపోయాయి. మొదటి పెట్ట, ఆహా మన రాజుగారు ఎంత మంచివారే. 2వ పెట్ట, అవును మన కోసమే ఈ తోటను తయారు చేశారేమో. మొదటి పెట్ట, దేశంలో ఎక్కడ చూసినా చెట్లే, మనకి సరిపడినంత ఆహారం, పైగా మనల్ని వేటాడేవారే లేరు. ఇదంతా రాజుగారి దయ. వాటి మాటలు విన్న రాజు సంతోషించాడు. మరోసారి మంత్రం గుర్తు చేసుకున్నాడు. అబ్బా చచ్చాను అనే కేక వినిపించింది. అది రాజుగారి కాలి కింద నలుగుతున్న చీమ. వెంటనే రాజు తన కాలు తీసివేశాడు. మహారాజా, మీరెంత మంచివారు అని పొగిడింది ఆ చీమ. లోపలికి వెళ్ళిన రాజుగారికి రాణి భోజనం వడ్డించింది. ఫలాల మీద వాలిన 2 ఈగలు ఏదో మాట్లాడుకుంటున్నాయి. రాజుగారు వెంటనే మంత్రం తలుచుకున్నాడు. చూడవే, మనకోసమే ఈ ఫలాలను తెచ్చారు. ఇలాంటి రాజుగారు ఉండగా మనకి లోటు ఏమిటి? మొత్తం తినకుండా ఈ రాజుగారు వదిలివేస్తారు. ఎందుకు? మనకోసమే అనుకుంటున్నాయి ఈగలు. ఆ పైన 2 బల్లులు కూడా మాటల్లో పడ్డాయి. అది కూడా వినాలనిపించింది రాజుగారికి.
ఆయన భోజనం చేస్తుంటే మనం వెధవేషాలు వేయకూడదు అంటోంది కూతురితో ఓ బల్లి. అమ్మా, అటు చూడవే, ఓ పురుగు వెళుతోంది, దానిని పట్టుకుని తినేదా అడిగింది చిన్న బల్లి. ఆపవే, రాజుగారు అన్నానికి కూర్చున్నారు, ఆయన తినకుండా మనం తినరాదే చెప్పింది తల్లి బల్లి. ఆ మాటల్ని విని కిసుక్కున నవ్వాడు రాజుగారు. రాణికి కోపం వచ్చింది. తన వంటలు నచ్చక నవ్వాడని అపోహపడింది. కూసింత దూరాన కాకులు ఏవో మాట్లాడుకుంటున్నాయి. విన్నాడు రాజుగారు. ఈసారి పగలబడి నవ్వాడు సేవకుడు. తాను కట్టిన చీర కూడా బావుండలేదని నవ్వాడు అనుకుంది రాణి. ఏమిటండి విషయం అడిగింది. రాజు ఏమీ లేదన్నాడు. కోపం వచ్చిందామెకి. అలిగింది కూడా. పడక గదిలో మూతి ముడుచుకుని పడుకుంది. రాజుగారు వచ్చారు. నచ్చ చెప్పబోయారు. అసలు విననంటే విననంది. ఎందుకు నవ్వారో చెప్పి తీరాలంది. తనకు అన్ని జీవుల భాష తెలుసునని చెప్పాడు రాజు. నోరెళ్లబెట్టింది రాణి. తనకు కూడా ఆ విద్య నేర్పమని మారాం చేసింది. కూడదన్నాడు రాజు. ససేమిరా వినలేదు ఆ రాణి. ఆ మంత్రం చెబితే నేను చస్తానే అన్నాడు రాజు. నేనడిగింది మీరు కాదంటారా? నేనే ముందు చచ్చిపోతాను అని బెదిరించింది రాణి. రేపు తప్పక చెబుతాను అన్నాడు రాజు. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు సేవకరాజుకు. తెల్లారగానే రథం మీద పోతున్నాడు రాజు. ఎక్కడికో ఏమిటో తెలియదు. ఈ రోజుతో తనకు ఆయువు మూడింది అని బాధపడుతున్నాడు. మంత్రం చెప్పగానే తను తల పగిలి చావటం ఖాయం. ఎలా దీని నుంచి తప్పించుకోవటం ఎలా ఆలోచిస్తున్నాడు రాజు. రాజుగారి రథానికి అడ్డుపడింది ఓ మేక. రాజుగారి గుర్రం ఆ మేకను మందలించింది. అవి రెండూ ఏం మాట్లాడుకుంటున్నాయో చివరిగా వినాలి అనిపించింది రాజుకు. మంత్రం చదివాడు. నన్ను ఊరకే తిట్టకే గుర్రమా, నేను మీ రాజుగారి కంటే తెలివైన దాన్ని తెలుసా అంది మేక. మా రాజుగారి కన్నా నువ్వు బుద్ధిమంతుడివా అడిగింది గుర్రం. అవును, పెళ్ళాం మీద ప్రేమతో మంత్రం చెప్పబోతున్న వెర్రివాడే మీ రాజు. 4 తగిలించి రాణిని అదుపులో పెట్టుకోలేని వాడే మీ రాజు అంది మేక. మెరుపులాంటి ఆలోచనతో రథం వెనక్కి తిప్పాడు రాజు. కోటలోకి వెళ్ళాడు. రాణిని పిలిచాడు. నోరు మెదపకుండా 100 కొరడా దెబ్బలకు కాచుకో మంత్రం చెబుతా అన్నాడు. సరేనంది రాణి. మొదటి దెబ్బకే అమ్మో అని అరిచింది. 4 దెబ్బలు తినగానే తనకు మంత్రం వద్దంది. రాజుగారు తనకు ప్రాణగండం తప్పినందుకు సంతోషించాడు.